మరమ్మతులకు నోచుకొని రోడ్డుపై ఇసుక ట్రాక్టర్ బోల్తా కొట్టిన ఘటన తెనాలి రూరల్ మండలం అంగలకుదురులో చోటు చేసుకుంది. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా రోడ్డు మరమ్మతులకు పూనుకోని కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు విమర్శించారు. తెనాలి నారాకోడూరు ఆర్ఎన్బి రహదారిలో రూరల్ మండల గ్రామం అంగలకుదురులో బ్రహ్మంగారి గుడి సమీపంలో సోమవారం ఉదయం 9 గంటల సమయంలో ఇసుక లోడుతో వెళుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి పడిపోయింది. వేగంగా వెళుతున్న ట్రాక్టర్ అక్కడి బ్రహ్మంగారి గుడి దగ్గర రోడ్డుపై ఉన్న గుంతలో పడటంతో అదుపు తప్పి సమీప కాలువలోకి దూసుకువెళ్లింది. ట్రాక్టర్లోని ఇసుక రోడ్డంతా చెల్లాచెదురుగా పడింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే రోడ్డుపై గుంతల కారణంగా ప్రమాదాలకు ఆస్కారం ఉందని ఎప్పటి నుంచో ఆర్ఎన్బి అధికారులు దృష్టికి తీసుకువెళ్లినా ఇప్పటి వరకు మరమ్మతులు జరగలేదని స్థానికులు వెల్లడించారు. మరమ్మతులు జరిగి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని చెప్పారు. నా పేరు శ్రీనివాసరావు, అంగలకుదురు బ్రహ్మంగారి గుడి దగ్గరే మా నివాసం. మా ఇంటి ఎదురుగా రోడ్డు మధ్యలో ఏర్పడిన బోయి వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్న నుంచి 6-7 నెలలుగా మరీ విపరీతంగా రోజుకొకటి ప్రమాదం కనీసం జరుగుతుంది. వాళ్ళలో ఒకళ్ళిద్దరు మరణించినట్టుగా కూడా మాకు తెలిసింది, కానీ ఖచ్చితంగా తెలియదు, చెప్పుకుంటున్నారు. అది ప్రతిరోజు ఫ్యామిలీస్ వెళ్ళాలంటే కనీసం ఒక 2 వీలర్ ఒక అడుగు ఎత్తులు వేసి కింద పడుతుంది. ప్రతి 4 వీలర్ రోడ్డుకి రాసుకొని వెళ్తున్నారు గోతులో పడి. ప్రతిదీ రోజు ఆ డిస్టర్బెన్స్ వల్ల మాకు అది యాక్సిడెంట్ జరిగిందా లేదా అర్థం కావట్లా. దాని పక్కన ఉండడం వల్ల మాకు నిద్ర ఉండలేదు. ఎంతోమంది కనీసం రోజు హాస్పిటల్కి వెళ్తూనే ఉన్నారు. ఒక ప్రెసిడెంట్ అంటే కనీసం వీళ్ళు వర్కింగ్ డేస్లో ఆర్ఎన్బి అధికారుల దృష్టికి తీసుకెళ్తే రోడ్లు ఎక్స్టెండ్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇది కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు దాన్ని సపరేట్గా బడ్జెట్ వేయడానికి అవకాశాలు లేవన్నట్టుగా చెప్పారని మా వాళ్ళు. ఆ గొయ్యి పూడ్చడానికి దాదాపు ఏబిఎన్ వారిని అభ్యర్థిస్తే వాళ్ళు 2-3 సార్లు పేపర్లు వేశారు. దాంతోపాటు ఈనాడులో కూడా వేశారు. కానీ ముక్కతోలి 2 నెలలు అయింది. దాని స్పందనగా ముక్కతోలారు. దానికి అట్లాగే ఉన్నది. కనీసం ఈ రోజున మేజర్ యాక్సిడెంట్ లోడ్ ఇసుకలోడ్తో ట్రాక్టర్ అదుపు తప్పి ఆ గొయ్యి మూలాన పక్కన దాదాపు 20 మంది వాకర్స్ ఉండే వాళ్ళని తప్పించిపోతే అతను ట్రాక్టర్ కాలంలో పోయింది అడ్డంగా. కనీసం ఆ డ్రైవర్ చాకచక్యం లేకపోతే ప్రాణాపాయం కనీసం 10 మంది చనిపోయేవాళ్ళు. కనీసం ఇకనైనా అధికారులు స్పందించి ఆ గొయ్యి పూడ్చి అక్కడ కనీసం ఈ రెడ్ రేడియం స్టిక్కర్స్ లైటింగ్ వెలిగా వేస్తే ప్రమాదం తగ్గుతాయని. రోడ్డు దాదాపు 1.5-2 అడుగులు రోడ్డు కుంగిపోయింది. మేము మీడియా వాళ్ళకి చాలాసార్లు చెప్పాము, అనేక పర్యాయాలు పేపర్లో కూడా వచ్చింది దీని మీద. ఆర్ఎన్బి అధికారులు కూడా చెప్పాం. గుంత దగ్గర మా అంగలకుదురులో ఒక లేడీ కూడా చచ్చిపోయింది. అనేక మంది రాత్రుల పూట ఈ గుంటలో పడి లేడీస్ అయితే కింద పడిపోతున్నారు. కార్లు అయితే ఒక్కసారిగా జంప్ చేసి ఎదురొచ్చే బళ్ళ మీదకి వెళ్ళిపోతున్నాయి. ఇది చాలా ప్రమాదకరంగా ఉంది అని చెప్పి ఆర్ఎన్బి అధికారులకి ఏఈ దగ్గర నుంచి డిఈ వరకు అనేక పర్యాయాలు మేము వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది. పంచాయతీ తరఫున కంప్లైంట్ చేసాం. గ్రామంలో ఉన్నటువంటి నివాసవాసులుగా కూడా మేము కంప్లైంట్ చేసాం. ఇవాళ ఎంత ఘోరమైనటువంటి ప్రమాదం తప్పిందంటే ట్రాక్టరు ఒక్కసారిగా గుంటలో పడి అదుపు తప్పి ఎదురుగా వస్తున్నటువంటి ఆటోని అతను ఇంకా ట్రాక్టర్ డ్రైవరు చాలా చాకచక్యంగా వ్యవహరించబట్టి కొన్ని ప్రాణాలు వాళ్ళ దక్కినని చెప్పుకోవాలి. మేము ఒకటే అడుగుతున్నాం, ఆర్ఎన్బి అధికారులు అన్న కళ్ళు మూసుకొని ఉన్నారా? మీకు కొన్ని ప్రాణాలు పోతే కానీ మీ కళ్ళు తెరవరా? మీరు ఒక సమస్య మీద మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ప్రభుత్వం దృష్టికి మేము ఎన్నిసార్లు తీసుకొచ్చాం? మీకు తెలియదా? ఈ రోడ్లో మీరు ఎప్పుడు ప్రయాణం చేయలేదా? మీ వెహికల్స్ ఎప్పుడు కూడా ఇక్కడ జంప్ చేయలేదా? ఎందుకంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? ఎంతమంది మన అటు నందివెలుగు రోడ్లో ఎంతమంది ప్రాణాలు పోయినాయి? ఈ రోడ్లోని ఈ అంగలకుదురు గ్రామంలోనే మీ యొక్క నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు కానీ గతంలో కానీ ఎన్ని ప్రాణాలు పోయినాయో మాకు తెలుసు. అంటే ఒక మేజర్గా ఒక ఇష్యూ జరిగే వరకు మీరు నిమ్మకి నీరెత్తినట్టు మాకేది పట్టనట్టు మీరు వ్యవహరిస్తున్నారు. మీ దృష్టిలో పెట్టినప్పుడు మీకు తెలియనప్పుడు మాది పొరపాటు తప్ప కావచ్చు. వీళ్ళు ఇలానే మాట్లాడతారు. ఈ సమస్యలన్నీ ఇలా ఉంటాయంటే మాత్రం
అధికారులు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. పిచ్చి పిచ్చిగా ప్రజల యొక్క జీవితాలతో మీరు ఆడుకోవద్దని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎవరు దీనికి మీకు బాధ్యత లేదా? అధికారులకి మీకు బాధ్యత ఉందా లేదా? ఈ రోడ్లో కలెక్టర్ గారు తిరుగుతున్నారు, జాయింట్ కలెక్టర్ గారు తిరుగుతున్నారు, ఎంఆర్ఓ గారు వాళ్ళు తిరుగుతున్నారు, అనేక మంత్రులు తిరుగుతున్నారు, ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు. ఎందుకు మీరు పట్టించుకోవట్లేదని మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరవండి. ప్రజల ప్రాణాలని రక్షించాల్సిన బాధ్యత. ఎంతమందికి దెబ్బలు తగిలినాయి అక్కడ అంటే మీకు పైనుంచి ఒక ముఖ్యమంత్రి స్థాయి నుంచో లేకపోతే అంతకంటే పై స్థాయి నుంచో మీకు ఒక కంప్లైంట్ వస్తేనో దాని మీద మీరు తమ చర్యలు తీసుకోమంటేనో మీరు కళ్ళు తెరుస్తారా?